శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ అంటే సంజయుడు పలికెను అని, ఏవం అంటే ఆ విధంగా అని, ఉక్తః అంటే సంబోధింపబడిన వాడై అని, ఋషికేశ అంటే శ్రీకృష్ణ భగవానుడు అని, గుడాకేశేన అంటే అర్జునునిచే అని, భారత అంటే ఓ భరతవంశీయుడా అని, సేనయోరు భయోహో అంటే రెండు సేనల యొక్క అని, మధ్యే అంటే నడుమ అని, స్థాపయిత్వ అంటే నిలిపి అని, రథోత్తమం అంటే శ్రేష్టమైన రథమును అని. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధంగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థః పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. భీష్మ అంటే భీష్మ పితామహుడు అని, ద్రోణ అంటే గురువైన ద్రోణుడు అని, ప్రముఖతః అంటే సమ్ముఖమున అని, సర్వేషాం అంటే అందరూ అని, చ అంటే కూడా అని, మహీక్షితాం అంటే భూపాలకులు అని, ఉవాచ అంటే పలికెను అని, పార్థ అంటే ఓ పృతకుమారా అని, పశ్య అంటే చూడుము అని, ఏతానంటే వారందరినీ అని, సమవేతానంటే కూడిన అని, కురూనంటే కురువంశీయులను అని, ఇతి అంటే ఆ విధంగా అని. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు, ఓ పార్థ, ఇచ్చట కూడియున్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము అని పలికెను. అర్జునుడు రతికుడు, కృష్ణుడు సారథి అంటే డ్రైవర్ యజమాని మాట వినాలి, రథం ఎలా పోనిమ్మంటే అలా పోనివ్వాలి. ఇప్పుడెందుకయ్యా చూడ్డం, అంతా తెలిసిన వాళ్లే కదా అని అనలేదు కృష్ణుడు. అర్జునుడు చెప్పగానే బుద్ధిగా రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలిపాడు. అక్కడి నుండి కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖులు అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ చక్కగా కనపడుతున్నారు. అర్జున, నువ్వు కోరినట్లు రథం తీసుకొచ్చి ఇరు పక్షముల సేనల మధ్యలో నిలిపాను. అందరినీ తేరిపారా చూడు. కౌరవ పక్షంలో ఎవరెవరు వీరులున్నారో నీవు ఎవరెవరితో ప్రాధాన్య క్రమంలో యుద్ధం చేయాలో నిర్ణయించుకో. నువ్వు ఎవరి మీదకి రథం పోనిమ్మంటే వారి మీదకి రథం పోనిస్తాను, నీ ఇష్టం అని అన్నాడు కృష్ణుడు. గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు అనగా తమస్సును జయించినవాడు అని అర్థం. ఇప్పటి వరకు అర్జునుడు రజోగుణ సంపన్నుడు, కానీ కాసేపట్లో తమస్సులో పడబోతున్నాడు అని వ్యాసుల వారు సూచిస్తున్నారు. ఇక్కడ అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. అర్జునుడిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని ఆ విషయం ఆయనకి తెలీదు. కృష్ణుడికి తాను పరమాత్మ అంశ అని తెలుసు. ఇదే వారి ఇద్దరి మధ్య భేదం. మనం కూడా ఇంతే. మనం అందరం ఆత్మస్వరూపులము అని తెలుసుకుంటే చిక్కేలేదు. మనలను పుట్టించే వరకే పరమాత్మ బాధ్యత. ఈ భూమి మీద పడ్డ తర్వాత మన ఇష్టం. పరమాత్మ ఏమీ జోక్యం కలిగించుకోడు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచుతాడు, తర్వాత మృత్యు రూపంలో కబళిస్తాడు. అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. పరమాత్మ మనలో ఆత్మస్వరూపుడుగా ఉండి ఎలా సాక్షిభూతుడుగా చూస్తున్నాడో అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి సారథిగా ఉండి కేవలం ఒక సాక్షిగా చూస్తున్నాడు. యుద్ధం చేయడం చేయకపోవడం అర్జునుడి ఇష్టం. అవసరం వచ్చినప్పుడు కర్తవ్య బోధ చేయడం ఆయన కర్తవ్యం. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.